మేడం ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం ఏంటి అని చెప్పి కూడా చంద్రబాబు గారు ప్రశ్నిస్తుంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఒకే ఒక్క సమాధానం ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలు ప్రశ్నిస్తే చెప్పే సమాధానం మాకు మైక్ ఇవ్వరు అని చెప్పి. సో ఇక్కడ మైక్ ఇవ్వరు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే మైక్ ఇస్తారా? అంటే ఇంతకుముందు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలా వచ్చినా ఇస్తారు, ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు ఎలా వచ్చినా ఇవ్వరు, కట్ చేస్తుంటారు కదా. కానీ ఆ సమాధానం సంతృప్తికరంగా ఉందా? అది ప్రజలను సంతృప్తి పరుస్తుందా? అసలు కరెక్ట్ అనుకోవచ్చా ఆ సమాధానం? ఇప్పుడు నేను రాను అని చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడటం అంటుంది. ఏ వంక లేనమ్మకి ఒక డొంక కావాలి. సో వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే వాళ్ళు చెప్పేది ఏంటంటే, లేదా జగన్మోహన్ రెడ్డే చెప్పాడు, నాకు మైక్ ఇవ్వరు, నాకు ఎక్కువ సమయం ఇవ్వరు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను అంటే. మనిషికి ప్రతిపక్ష నేత హోదా అనేది చాలా ముఖ్యం, ప్రజలు ముఖ్యం కాదు. తర్వాత వాళ్ళ వాణి వినిపించటం ముఖ్యం కాదు, తన హోదా ముఖ్యం. అంటే ఆ బుగ్గకారు ఆయన వెళ్ళాలన్నమాట. అంటే ఎంత అహంకారం మనిషికి. ప్రజలు అది గుర్తించారు కాబట్టి క్లియర్ కట్గా 11కి పరిమితం చేశారు. అంటే 5 ఏళ్ళు నేను ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తానని 5 ఏళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేశారో ఇప్పుడు మనం గత ఏడనర్థంగా ఇంచుమించుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా చూసాము, రేపు కూడా చూస్తాం. కాబట్టి ఆయనకి అదొక బహానా అంతే. నిజంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఆయన రాడు, అప్పుడు ఇంకేదో వంక చెప్తాడు. అయ్యన్న పాత్రుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు, అసెంబ్లీకి రండి, మీకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పారు. కాకపోతే మేము కూర్చోమన్న చోట కూర్చోండి అన్నాడు ఆయన, అంతే. అదేలా నేను జగన్మోహన్ రెడ్డిని అంటే ఏంటో మరి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఇవైతే ప్రజల్లో నడుస్తున్న చర్చ ఏంటి అంటే, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూపించుకోలేకే వెళ్ళట్లేదు. వీరు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, వీళ్ళు ఉండడం వల్ల వాళ్ళని ఫేస్ చేయలేక ఈయన వెళ్ళలేకపోతున్నారు అని కూడా చర్చించుకుంటున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారా? 100%. ఎందుకంటే అయ్యన్న పాత్రను చూస్తే ముందు ఆయన నాలుగు తడారిపోతుంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు ఇప్పుడు నోరు విప్పారంటే he cannot face him. సరే, రఘురామకృష్ణరాజు గారి విషయంలో అసలు చెప్పక్కర్లా, ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఆయన విషయంలో. అది కోర్టు ఇటీవల కాలంలో ఏం తీర్పు ఇచ్చిందో ఇవన్నీ తలుచుకుంటే ముందు ఆయనకి గుండెలు గుబేలమంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక అధికారిగా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు వీడియోలో చూస్తూ ఒక మనిషిని కొడుతుంటే ఎంజాయ్ చేయటం వేరు. ఆ కొట్టించిన మనిషిని ఇవాళ ఆయన ఒక అధికార పీఠంలో అక్కడ కూర్చుని ఉంటే ఈయన పాప ఎదురుగుండా కూర్చుని ఒక లేమ్యాన్గా జస్ట్ ఇమాజిన్, అది ఎవరి వల్లైనా సాధ్యమవుతుందా? అందులో ఇప్పుడు పవర్ లేదు. ఒక ఎమ్మెల్యే అంతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఉండి కూడా పులివెందుల్లో ఒక జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయాడు, కనీసం ఏమంటే డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు ఆయన. మరి అలాంటి మనిషి ఇవాళ రఘురామకృష్ణరాజు గారు నవ్వుతూ ఒక్క చూపు చూశారనుకోండి ఏమవుతాడు? అయ్యన్న పాత్రుడు గారు ఒక్క నవ్వు నవ్వారనుకోండి ఇంకంతకు మించి ఆయనకి రాజకీయ జీవితానికి చరమగీతం పాడాల్సిన డే ఇంకేం ఉండదు. అందుకని ఈ కారణాలు చెప్పలేక నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, లేకపోతే నాకు ఎక్కువ సమయం ఇవ్వండి, నాకు మైక్ ఇవ్వండి అంటున్నాడు ఆయన. ఇంకొకటి ఏమైంది, ఇన్నింటికి సాయం మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు, దమ్ము ధైర్యం ఉంటే ఏంటి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటున్నాడు. పిచ్చెక్కిందా సజ్జల నీకు? అసలు నువ్వెందుకు మాట్లాడతావయ్యా? జగన్మోహన్ రెడ్డి అడగాలి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారండి 2019లో. ఆ 151 ఆయన ముఖ్యమంత్రి అయ్యాడండి. ముఖ్యమంత్రి పైన ఈయన ఉన్నాడు కదా. సో ముఖ్యమంత్రి పైన ఉన్న వ్యక్తి అంటే 151 మంది వేస్ట్ అనమాట, మంత్రులు వేస్టే. అందరి తరఫున ఈయన మాట్లాడాడు. మరి ఇది ఎలాగ జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నాడు? నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలు ఎలా సహిస్తారు? ఇవాళ కూడా ఓడిపోయాక కూడా మళ్ళీ సజ్జలే గళం విప్పుతుంటే ఇందాక వారు చెప్పినట్టుగా సజ్జల జెండా ఎగరేస్తారు, సజ్జలు వచ్చి మాట్లాడతారు, అన్నీ ఆయనే చూస్తాడు. ఓ మెరుపులో వస్తున్నాడు ఈ మధ్యన మళ్ళా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు వచ్చి పాలిటిక్స్ మాట్లాడడం వేరు, పార్టీ పరంగా స్టాండ్ తీసుకొని మాట్లాడడం. ఆయన ఎట్లా మాట్లాడతాడండి? ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, పొలిటికల్గా మాట్లాడవచ్చు బయటకు వచ్చి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక జర్నలిస్టు. రాజ్యాంగం గురించి ఆయనకి తెలియదంటారా? రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళొద్దు? ప్లీజ్, ఎందుకంటే ఆయన జర్నలిస్ట్గా మానేసి చాలా కాలం అయింది. ఆయన ఇప్పుడు నేను ఇంతకంటే కొన్ని పదాలు వాడకూడదు, అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డిని మించి ఉన్న మనిషి కాబట్టి మాట్లాడతాడు అంతే. ఇంకంతకు మించి మనం మాట్లాడలేం, వర్డ్స్ కొన్ని వాడలేం మనం.
కాకపోతే ఇక్కడ నా ఇష్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా సిద్ధం అని సిద్ధం సభలకు వచ్చావు, ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రావు, దమ్ము ధైర్యం ఉంటే రమ్మని అడిగారు. సో దమ్ము ధైర్యం ఉంటే ఇమ్మని అడుగుతున్నాడు ఆయన. అసలు అందుకే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు బదులు చెప్పారు. ప్రజలు ఇవ్వాలమ్మా, ప్రజలు ఇవ్వలేదు నీకు 19 సీట్లు. 19 సీట్లు ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వచ్చేది. నాకు ప్రజలు ముఖ్యమంత్రిగా ఇచ్చారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నాకు హక్కు ఇవ్వలేదని చెప్పారు ఆయన. అంటే ఆ చిన్న సూక్ష్మం తెలియదా మీకు? కానీ తెలుసు వాళ్ళకి. తెలుసున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకోకుండా వాళ్ళకి నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావాలి. మళ్ళీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అనే దానికి వాళ్ళ దగ్గర వివరణ ఉన్నా ఇవ్వలేరు, వాళ్ళు నోరు విప్పలేరు, ప్రజల ముందు వాళ్ళు తల దించుకోలేరు. అందుకని మొత్తం తీసుకెళ్ళి కూటమి మీద, ముఖ్యంగా తెలుగుదేశం మీద, తెలుగుదేశం అధినేత మీద వేయడం, లేకపోతే ముఖ్యమంత్రి మీద వేయడం అనేది వాళ్ళకి అలవాటు. కాబట్టి 18వ తారీఖు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాడు. ఎందుకంటే ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు. కాబట్టి రాడు ఆయన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.